దీర్ఘచతురస్రం యొక్క పొడవు L యూనిట్లు తగ్గి వెడల్పు 2 యూనిట్లు పెరిగితే దాని వైశాల్యం 12 చదరపు యూనిట్లు తగ్గుతుంది అని ఉంది. ఈ వెడల్పు పొడవులు మార్చక ముందు దాని పొడవు వెడల్పులు L, B అనుకుందాం. సో ఇక్కడ వైశాల్యం మారుతుంది కాబట్టి ఒరిజినల్ వైశాల్యం A పొడవు ఇంటూ వెడల్పు LB అవుతుంది. దీన్ని ఏమంటున్నాడు? పొడవు 4 యూనిట్లు తగ్గింది అంటే L పై L-4 అయింది. వెడల్పు 2 యూనిట్లు పెరిగింది అంటే B+2 అయింది. అప్పుడు దాని వైశాల్యం ఏమవుతుంది? ఈ L-4 ఇంటూ B+2 అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త వైశాల్యం ఎంత ఉందంట అంటే ఒరిజినల్ వైశాల్యంతో పోలిస్తే 12 చదరపు యూనిట్లు తగ్గుతుంది. ఒరిజినల్ ఏంటి? L ఇంటూ B కదా, కాబట్టి LB-12 అవుతుంది. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఈ ఒరిజినల్ చదరపు అంటే దీర్ఘచతురస్రాన్ని తీసుకొని పొడవును 2 యూనిట్లు మరియు వెడల్పును 3 యూనిట్లు పెరిగితే అంటే పొడవు L+2 అవుతుంది, వెడల్పు 3 యూనిట్లు పెరిగింది కాబట్టి B+3 అవుతుంది. నెక్స్ట్ దాని వైశాల్యం ఇప్పుడు ఏమవుతుంది? L+2 ఇంటూ B+3 అవుతుంది. ఈ కొత్త వైశాల్యం దాని పాత వైశాల్యంతో పోలిస్తే 72 చదరపు యూనిట్లు పెరిగింది అంటే L ఇంటూ Bతో పోలిస్తే పెరిగింది కాబట్టి +72 అవుతుంది. ఇప్పుడు మనం ఈ మొదటి సమీకరణాన్ని ఇక్కడ నోట్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేస్తే L ఇంటూ B LB అవుతుంది, L ఇంటూ 2 2L, -4 ఇంటూ B -4B, -4 ఇంటూ 2 -8. నెక్స్ట్ ఇక్కడ LB-12 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ LB ఈ LB క్యాన్సిల్ అయిపోతే 2L -4B -8 ఈ -12 ఇటు వస్తే +12. సో -8 + 12 ఎంత? +4 = 0 అవుతుంది. ఈ సమీకరణాన్ని మనం మొదటి సమీకరణం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెండవ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకుందాం. L ఇంటూ B LB, L ఇంటూ 3 3L, 2 ఇంటూ B 2B, 2 ఇంటూ 3 6 = LB+72 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ LB క్యాన్సిలేషన్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది? 3L + 2B + 6, ఈ 72 ఇటు తీసుకొస్తే 6 - 72 ఎంత? 66 వస్తుంది. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు మొదటి ఈక్వేషన్ని మనం ఇక్కడ నోట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక చరరాశిని రిమూవ్ చేయడానికి నేను ఏం చేస్తాను? ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ని 2తో గుణిస్తాను. అప్పుడు ఈ విధంగా వస్తుంది. 6L 2 3 6, 2 2 4, 2 66 132 = 0 అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్, ఈ సెకండ్ మాడిఫైడ్ ఈక్వేషన్లో గమనిస్తే B చరరాశులు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి గుణకాలు, వాటిని మనం కూడినట్లయితే 2 + 6 6L 8L, తర్వాత ఈ +4B -4B 0 అయిపోతుంది మనకు. నెక్స్ట్ +4 -132 128 వస్తుంది. ఇప్పుడు =0. ఇప్పుడు ఈ 128ని అటు పంపిస్తే 8L = 128 అవుతుంది. తర్వాత ఈ 8ని కూడా అటు పంపిస్తే అది డివైడెడ్ బై 8 అవుతుంది. ఇప్పుడు దీన్ని 8 1 8 16 సింప్లిఫై చేస్తే L వాల్యూ 16 వస్తుంది. ఈ వచ్చిన L వాల్యూని మనము ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి చేస్తే B వాల్యూ 9 వస్తుంది. కాబట్టి పొడవు వెడల్పులు వరుసగా 16 మరియు 9 అవుతాయి. కాబట్టి 4th ఆప్షన్ సరైనది.